హై వ్యూవర్స్, బాబా వ్యాంగా అష్టగ్రహ కూటమి. నెక్స్ట్ సైన్స్. అష్టగ్రహ కూటమి ఏంటి? రేపు రాబోతుంది. దానికి 1 డే బిఫోర్ ఈరోజు ఏం జరిగింది? మయన్మార్లో, థాయిలాండ్లో భారీ భూకంపం. అష్టగ్రహ కూటమి ఏంటి? 6 గ్రహాలు ఒకే రాశిలోకి అన్నట్టు, మీన రాశిలోకి సంబంధించి. రవి అంటే సూర్యుడు నక్షత్రం, బట్ గ్రహ కూటములు అన్నప్పుడు సూర్యుడిని కౌంట్ చేస్తారు. బుధుడు, శుక్రుడు, భూమి పక్కన పెట్టండి, చంద్రుడు, శని, రాహువు. ఈ 6 నక్షత్రాలు ఒకే రాశిలోకి వస్తున్నాయి. ఒకే రాశిలోకి వస్తున్న మూమెంట్లో జరిగే పరిణామాలు అన్నప్పుడు ఈరోజు జరిగింది అదే అంటున్నారు. కొంతమంది ఈ జ్యోతిషశాస్త్ర నిపుణులు ఏమంటున్నారంటే, ఈ గ్రహ కూటములకు సంబంధించి లాస్ట్ ఒక 3-4 డెకేడ్స్ నుంచి జరిగినవి చెప్తున్నారు. 1994 పంచగ్రహ కూటమి, లాస్ ఏంజల్స్లో భూకంపం. నెక్స్ట్ 2000 సంవత్సరం, అది వచ్చేసి అష్టగ్రహ కూటమి, 6 గ్రహాలు ఒకే లైన్లో ఒకే రాశిలోకి. అప్పుడు వచ్చేసి ఇండోనేషియాలో భూకంపం. నెక్స్ట్ 2022 అప్పుడు వచ్చేసి పంచగ్రహ కూటమి, ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం. నెక్స్ట్ 2019 అష్టగ్రహ కూటమి, ఏకం కరోనా ప్రళయం, ఓ రకంగా అది అంతే. అండ్ ఇప్పుడు వచ్చేసి 2025 భూకంపం భయంకరంగా. ఏంటి అంటే ఇంకా ప్రయోగాలు చేయాలంటున్నారు. అంటే వాళ్ళు ఏం చెప్తారంటే, పైన గ్రహ కదలికలను బట్టి భూమి మీద అన్ని కూడా మార్పులు చేర్పులు ఉంటాయి కదా, ఇదే అంటున్నారు పండితులు. నెక్స్ట్ సైన్స్కి వద్దాం. సైన్స్కి వచ్చినప్పుడు ఏంటి, భూమి మీద అకస్మాత్తుగా భూకంపాలు ఎందుకు వస్తాయి? ఖచ్చితంగా గ్రహ కదలికల వల్ల, గురుత్వాకర్షణ ఫోర్స్ వల్ల, అండ్ భూమిలో వచ్చేసి కొన్ని మార్పులు చేర్పుల వల్ల. అవునా? దాని మీద ఇంకా రీసెర్చ్ చేయాలి. నెక్స్ట్ బాబా వ్యాంగా, బలిగిరి చెందినటువంటి ఒక కాలజ్ఞాని అన్నట్టు. ఆమె క్లియర్గా చెప్పింది 2025లో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే మౌలిక సదుపాయాలు ఏవైతుందో విధ్వంసం. మౌలిక సదుపాయాల విధ్వంసం అంటే ఏంటి? రోడ్లు, భవనాలు మొత్తం ఎక్కడిదక్కడ, బ్రిడ్జిలు మొత్తం కొలాప్స్. ఈరోజు జరిగింది అదే. సో ముందుగానే ఆమె హెచ్చరించిందా అంటే, కొంతమంది ఏవోటి అవి అని అనుకుంటూ ఉంటారు కదా, అలా ఏమైనా అయ్యి ఉండొచ్చు. అంటే బాబా వ్యాంగా, మన బ్రహ్మం గారు, నాస్ట్రడామస్, ఇలా కొంతమంది ఏవైతే కోరుకుంటున్నారో, కోరుకోవడం కదా చెప్పినవి ఉన్నాయో అవి జరుగుతూ ఉన్నాయి. ఏంటంటే వాళ్ళు ముందు చూపు అలాంటిది. ఇక గ్రహ కూటమిలకు సంబంధించి ఇది వస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రేపు వచ్చేసి ఆల్రెడీ మన పండితులు చాలామంది భయపెట్టారు. మనం ఆల్రెడీ భయపడుతున్నారు. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మీ అంటారు రెగ్యులర్ ఫార్మేట్లోనే ఉండండి, ఇబ్బంది ఏమి ఉండదు. ఓకేనా? నెక్స్ట్ బాబా వ్యాంగాకి సంబంధించి ఆమె ఎక్కడ జరిగిద్ది అంటే క్లారిటీ ఇవ్వాలి. అలాంటప్పుడు మొత్తం 190 దేశాలు ఉన్నాయి, ఐక్యరాజ్యసమితి గుర్తింపు 193 ఎంతో. దాన్ని అలాంటప్పుడు ఎక్కడని ఎవరైనా జాగ్రత్త పడతారు చెప్పండి? ఈ సంవత్సరం పలానా సంవత్సరం ఏదో జరిగింది, ఆమె చెప్పిందని జరిగిందా, వాడు చెప్పేదని జరిగిందా? సో అలాంటి కొట్టిపారేయలేము, అలా అని చెప్పేసి జాగ్రత్త పడకుండా ఉండలేము. బట్ ఈ అష్టగ్రహ కూటమి వల్ల మనకైతే ప్రమాదాలు లేవు, ఆల్రెడీ జరగాల్సింది జరిగిపోయింది. అక్కడ మనం ధైర్యంగానే ఉండొచ్చు, సేఫ్గానే ఉండొచ్చు, రేపు ఏమీ కాదు. బట్ ఓవరాల్ చూసుకుంటున్నప్పుడు మాత్రం ప్రకృతి మాత్రం భయంకరమైన సంకేతాలే తీస్తుంది. నిన్న మొన్న కూడా స్వామి దక్షిణ కొరియాలో అగ్నిచిచ్చు, అడవులు కాలిపోయినాయి. జపాన్లో అడవులు కాలిపోయినాయి. మొన్న మధ్య కాలిఫోర్నియాలో అడవులు, అమెరికాలో, చైనాలో, ఆస్ట్రేలియా మరీ ఘోరం. ఓ పక్కేమో మొత్తం వరదలు, ఓ పక్కేమో అడవులు కాలిపోతుంది. చైనా కూడా అలాగే ఉండే, మన అమెరికా కూడా అలాగే ఉండే. కాలిఫోర్నియాలో మొత్తం కార్చిచ్చు వ్యాపించిందా మొన్న రీసెంట్గానే. ఆ మూమెంట్లో అక్కడ ఉన్న కూడా విజువల్స్ కూడా అడిగితే వాళ్ళు మొత్తం పంపేరు ఘోరంగా ఉంది. అరే అదే సమయంలో అమెరికాలో ఉన్నటువంటి 50 రాష్ట్రాలలో వేరే చోట ఏక మంచు భయంకరంగా అడుగులు లోతున్నా. ఏం అర్థం కావట్లేదు అసలు. మొత్తానికి అయితే మన వాళ్ళు కంపుకం చేసి పెట్టారు. ఈ టెక్నాలజీ పెరగటమేమో కానీ ప్రకృతిని విధ్వంసం చేసి పడేశారు. అండ్ నేచర్ అనేది ఏదైతే ఉందో దాన్ని వదిలేయకుండా, ఓ రకంగా తప్పు ఇది అనకూడదు, బట్ తప్పట్లేదు, మానభంగం చేసి పెట్టేశారు నేచర్ని. దాన్ని వదిలేయకుండా. దాంతో మొత్తం ఘోరాలన్నీ జరిగిపోతూ ఉన్నాయి. అండ్ ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్, ఆల్రెడీ మన వాళ్ళు చాలామంది ఆ వీడియోలు ఇచ్చి వీడియో భయపెట్టినట్టున్నారు. రేపు అష్టగ్రహ కూటమి, అది జరిగిద్ది, ఇది జరిగిద్ది, ఆ పూజ ఈ పూజ ఏం అవసరం లేదు. రెగ్యులర్ ఫార్మాట్ చక్కగా స్నానం చేయండి, రెగ్యులర్గానే పూజ చేసుకోండి, హ్యాపీ మీకు నచ్చింది తినండి. ఓకేనా? జాగ్రత్తగా అయితే ఉండండి. ఎలా కంటికి తగిలేపోలా కనిపెట్టుకు తిరగండి.